సో అది సార్ అబ్జర్వేషన్ ఈ మధ్యకాలంలో తిరుమల లడ్డు మొత్తం కూడా డామినేట్ చేస్తూ వచ్చింది. మొత్తం న్యూస్ ఐటమ్స్ మొత్తాన్ని చానాళ్ళ తర్వాత లిక్కర్ కేసులో ఒక అప్డేట్. థ్యాంక్స్ టు రాజ్ కేశిరెడ్డి అనుకోవాలి. మధ్యలో ఒక రిలీఫ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఆ బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చినటువంటి దాని మీద ఆయన ఛాలెంజ్ చేశాడు. ఆయనకి నిజంగా దానికి కూడా అప్రిషియేట్ చేయాలి. ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు అదే చెప్పింది, బాబు నువ్వు కావాలంటే ఫ్రెష్ బెయిల్ అప్లికేషన్ వేసుకో, కింది కోర్టు ఇచ్చిన దాన్ని మేము అప్పీల్ చేస్తున్నాము, మేము దాన్నేమి తప్పుపట్టడం లేదని చెప్పేసి కూడా రీజనింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఇది, ఇక ఎన్నాళ్ళు ఇప్పుడు వీళ్ళు బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ ఉంటారు. బెయిల్ ఇవ్వాల్సిందే వాళ్ళు, కాబట్టి రేపైనా కానీ ఆయనకి ఇవ్వాల్సిందే, ఇస్తారు. అది కాదు కదా, దీని సంగతి ఏంటో తేల్చాలి కదా. ఆల్రెడీ బాధితులు కూడా మర్చిపోయారు తమకు జరిగిన గాయాలు. అది ప్రాణాల రూపంలోనా లేకపోతే ఆరోగ్యాల రూపంలో అనేది. సార్ సురేష్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు గఫూర్ గారికి, రమేష్ గారికి, అలాగే సీనియర్ అనలిస్టు లక్ష్మణ్ గారికి, సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మనం వాస్తవంగా మీరు ఇందాకే అన్నారు ఇంట్రోలో, బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎగ్జంప్షన్. వాస్తవంగా సుప్రీంకోర్టు అదే విధంగా ఆలోచించిందండి. ఎవరైనా కానీ ఒక నిందితుడు వెళ్ళినప్పుడు ఏంటంటే పూర్వపరాలు పరిశీలిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి బెయిల్ పిటిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాదించేటువంటి లాయర్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవాలి. నాగముత్తు ఆయన వాస్తవంగా మాజీ జస్టిస్. మీకు ఆయన చాలా వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా క్రిమినల్ లాలో స్పెషలైజేషన్ చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఏంటంటే సన్నిహితంగా మామూలుగా అక్కడ ఉన్నటువంటి జడ్జిలతో కొంత సన్నిహిత సంబంధం కూడా ఉండొచ్చు, లేకపోతే ఈ కేసు డిస్కషన్ ఇంత ప్రొలాంగ్ అవ్వదు. అక్కడ ముగ్గురు ధర్మాసనంలో కూడా జడ్జిలు కొన్ని అంశాలు అసలు మాట్లాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, సుప్రీంకోర్టుకి రాజ్ కసిరెడ్డి వెళ్ళినప్పుడు నాకు బెయిల్ కావాలని నేను పిటిషన్ వేస్తే, దాంట్లో రాజ్ కసిరెడ్డి వేసినటువంటి పిటిషన్ని వాళ్ళు పరిశీలిస్తూ, వాళ్ళు మీరు నెలకి 50 నుంచి 60 కోట్లు సంపాదించారు అనే ఆరోపణలు ఉన్నాయి, వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఈ విధంగా మీ మీద అభియోగాలు ఉన్నాయి. దీనితో పాటు మరి మీరు మీ వాదనలతో ఇతరులకు బెయిల్ రద్దు అవుతుందేమో కానీ మీ క్లయింట్కి బెయిల్ రద్దు కాదు అని చెప్పి ముక్కుసూటిగా నాగముత్తు గారితో చెప్పారు. సో దాని తర్వాత నాగముత్తు గారు ఎక్స్క్యూజ్ చేసుకుంటా, లేదండి అది ఇదనంట, అసలు ఎంత కొట్టేశాడు అన్నప్పుడు 732 కోట్లు అండి అన్నాడు. అది ఇక్కడ గమనించాలండి, సంవత్సరానికి 732 కోట్లు. అది నోట్ చేసుకోవాలి అంశం. సంవత్సరానికి ఆయన ఉంది. దీనితో పాటు ఆయన జస్టిస్ గా పనిచేసినటువంటి ఆ వాక్చాతుర్యంతో వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తా ఉన్నారు ప్రతిదానికి. లేదండి ఈ కేసులో చాలా మందికి బెయిల్ వచ్చిందండి, ఫలానా A34కి వచ్చింది, A37కి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, మా క్లయింట్కి ఇవ్వాలని చెప్పి వాదనలు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జిలు జోక్యం చేసుకొని, ఏమయ్యా పెద్ద 700 కోట్లు అంటే 9 నెలలు జైలు శిక్ష చిన్నది కాదులే కానీ వేరే మాట కూడా చెప్పమన్నప్పుడు, లేదండి ఈ పిటిషన్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని మాట్లాడుతూ మా క్లయింట్ మంచోడండి, అది ఇది A7 కూడా ఇచ్చారండి, దీనిలో ప్రధానమైనటువంటి అభియోగం ఎదుర్కొంటున్నాడు అన్నప్పుడు, అరే A7 కూడా ఇతనే మానిటరింగ్ చేస్తున్నాడని చెప్పి తెలిసిందని అని చెప్పారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇంకో జడ్జి జోక్యం చేసుకుంటూ, లేదు ఈ కేసులో పూర్వపరాలు పరిశీలించినప్పుడు ఇక్కడ ఈ దర్యాప్తు అధికారులు ఇచ్చినటువంటి ఆధారాలు బలంగా ఉన్నాయి దీంట్లో, మరి దీని ద్వారా మేము దీంట్లో జోక్యం చేసుకోవడానికి అవకాశమే లేదు, కావాలంటే తర్వాత చూద్దాం అన్నప్పుడు మళ్ళీ నాగముత్తు గారు ఎక్స్క్యూజ్ చేశారు. లేదండి ఒక్కసారి పరిశీలించండి అన్నప్పుడు మళ్ళీ దాంట్లో కూడా ఏంటంటే నాగముత్తు గారు మాటలని సరే చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఇంకో జడ్జి గారు జోక్యం చేసుకొని, లేదండి దర్యాప్తు సంస్థలు కీలకమైనటువంటి ఆధారాలు ఇచ్చాయి, మీరు చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ కి అసలు అంతర్యం చాలా ఉంది, లేదని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు, లేదండి మళ్ళీ ఇంకోసారి అన్నారు 732 కోట్లేనండి, 732 కోట్లు అన్నప్పుడు కూడా ఇంకోసారి ఆర్గ్యుమెంటు. జడ్జీలు ఎట్టా ఉండిద్దంటే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు, లేదులేండి ఇంకో అంశంకి వెళ్దామని, లేదండి ఈ 9 నెలలు అవుతుందండి నా క్లయింట్, 9 నెలల నుంచి పర్లేదు లేవయ్యా అని చెప్పి అన్న తర్వాత దీని మీద ఏంటంటే వాళ్ళు స్పందించేటప్పుడు దర్యాప్తు అధికారులు వాళ్ళు ఛార్జ్ షీట్లో కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో తీసుకున్నటువంటి అన్నింటిలో కూడా చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అవసరమైతే మళ్ళీ దీని గురించి బెయిల్ పిటిషన్ గురించి మాట్లాడుకుందాం అని అన్నప్పుడు, లేదండి నాకు ఎక్స్క్యూజ్ చేయండి
అన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదన్నా కానీ వేయమనండి వాళ్ళని పిటిషన్ అని చెప్పి అడిగిన దాఖలాలు ఉన్నాయి. లేదు లేదని చెప్పి గురువారానికి వాయిదా వేశారు. ఇక్కడ కీలకమైనటువంటి విషయం వాళ్ళు ఏంటంటే నెలకి 50 నుంచి 60 కోట్లు అంటే ఒక సంవత్సరానికి వచ్చేసి 732 కోట్లు అని చెప్పి నాగముత్తు గారు స్వయంగా చెప్పారు. నాగముత్తు గారు మామూలు జస్టిస్ కాదండి. ఆయన చాలా కీలకమైన తీర్పులు ఆయన మీద కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే నాగముత్తు లాంటి లాయర్లు అక్కడ వాళ్ళకి వర్క్ చేయాలంటే ఒక రోజుకి వచ్చేసి 10 నుంచి 25 లక్షలు తీసుకుంటారండి. మీరు ఎవరినైనా అడగొచ్చు ఇది బహిరంగంగా వాళ్ళకు ఉండేటువంటి. ఇది కాక కన్సల్టేషన్ కి ఎక్స్ట్రా తీసుకుంటారు, ఇది కాక ఒపీనియన్ కి ఎక్స్ట్రా తీసుకుంటారు. కానీ ఇటువంటి క్రిటికల్ కేసులకి ఏంటంటే భారీ మొత్తంలో తీసుకుంటా ఉంటారు. రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా చేశాడు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇది గమనించాలి. ఇంకోటి మిత్రులు రమేష్ గారు ఇందాక కొన్ని అంశాలు చెప్పారు, నేను దాని గురించి కూడా ఎవరైనా నోట్లు తీసుకునేటప్పుడు అండి సురేష్ గారు ఈ లిక్కర్ దాంట్లో వచ్చిన డబ్బులనే వాడుతున్నాడేమో మరి ఈ లాయర్లకి వాటికి కూడా మరి వాటిని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. సురేష్ గారు నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ రేజ్ చేయాలండి. ఇందాక మిత్రులు రమేష్ గారు చెప్పుకుంటూ వచ్చారు, నోట్లు నెంబర్లు వేసుకోవాలండి డబ్బులు ఇంట్లో తీసుకున్నప్పుడు అయితే అన్నారు. ఏమండి మీరు కానీ నేను కానీ బ్యాంకు నుంచి కానీ మనకి ఇవ్వాల్సిన వాళ్ళ నుంచి కానీ డబ్బులు తీసుకొస్తే సహజంగా లెక్కేసుకుంటాం, నోట్లు నెంబర్లు వేసుకుంటామా? మీరు గమనించాలి ఇటువంటి అంశాలు. కోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది ఈ అంశాన్ని, సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది ఈ అంశాన్ని. ఎవరు కూడా నోట్ నెంబర్లు నోట్ చేసుకోవాలి. రెండో అంశం, అప్పనంగా వచ్చే డబ్బులు ఎక్కడో దాచి పెడతారండి తెలియకుండా. దంపగుత్తుగా 1 కోటి 2 కోట్లు కాదు కదా, భారీ డంపింగ్ చేసి దాచి పెడతా ఉంటారు. మూడో అంశం, ఈయన మాట్లాడినటువంటి అసలు ఇక్కడ గమనించాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ మద్యం కుంభకోణానికి సంబంధం లేదండి. నోట్ చేసుకోవాల్సినటువంటి అంశం, గత ప్రభుత్వానికి ఆ రోజు పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులకు ఆ రోజు పనిచేసినటువంటి అధికారులకు సంబంధాలు ఉన్నాయి. ఇది కదా సుప్రీంకోర్టులో డిస్కషన్ జరుగుతుంది. పార్టీ మీద ఎవరు ఆరోపించారు? నేను పార్టీ మీద మా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు ఆరోపించరా. కాకపోతే ఆ పార్టీలో నేతలు కీలకమైనటువంటి విషయం. మిత్రమా నువ్వు ఒక్క నిమిషం ఉండాలి. పాటు లేదు మీకు మళ్ళీ మేము ఆరోపణలు చేయము, మీకు మళ్ళీగా చీకట్లో చేయము, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాం. ఏమండి సురేష్ గారు, మేము స్ట్రైట్ నేను చెప్పి చాలా కీలకమైనటువంటి అంశాలు ఏదో ఆషామాషిగా ఇప్పుడైతే ఒక్క నిమిషం ఆగండి. వైసీపీకి సంబంధం లేదంటే మరి వైసీపీ అధ్యక్షుడికి కూడా సంబంధం లేనట్టేగా. ఇక్కడ గమనించాలండి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఆ రోజు గవర్నమెంట్ ఎవరండి? ఆ రోజు గవర్నమెంట్ ఎవరండి? ఛార్జ్ షీట్లో ప్రధానంగా మెన్షన్ చేశారు. నేను అనేది ఊరక పార్టీ మీద వ్యక్తిగత ఆరోపణలు కాదు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధం లేదు, ఆ రోజు ప్రభుత్వం అంటాం, అదే డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ బయట జరుగుతున్నటువంటి విధానపరమైన ప్రభుత్వం అంటారు తప్ప కొంచెమైనా కానీ జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాల గురించి నేను చెబుతున్నా. ఏదో వైకాపా పార్టీ మీద ఆరోపణలు చేయడం కాదు. వైకాపా పార్టీకి వాస్తవంగా సంబంధం ఏముందని అడుగుతున్నా. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ చేసినటువంటి ఉద్యోగస్తులు, ఆ రోజు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీకి పార్టీకి గవర్నమెంట్ సంబంధం ఉండదండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేదే కానీ తెలియకుండా అఫీషియల్ గా ఉండదు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది ఆషామాషి ఇష్యూ కాదు. నాగముత్తు అనేటువంటి ఆ క్రిమినల్ లాయర్, అక్కడ ఉన్నటువంటి మాజీ జస్టిస్ దీని గురించి పదే ఇది దాదాపు 1.5 గంటల జరిగిందండి డిస్కషన్. సుప్రీంకోర్టులో ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు, బెయిల్ మీద డిస్కషన్ చేసేటప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఇంతసేపు చేయరు. ఒక నోట్ దాంతో పాటు ఇస్తారండి. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ నేను చెప్పింది. సాహిబ్ గారు ఇప్పుడు ఈవెన్ నాగముత్తు అన్న ఆయన కూడా నేను కేసు మెరిట్స్ జోలికి పోవడం లేదు, బెయిల్కి ఆయన అర్హుడు అనేది ఆ గ్రౌండ్స్ మీదే నేను వాదిస్తానంటే ఇంకేం వాదిస్తావు లేవయ్యా బాబు, ఏంటి హైకోర్టు ఇచ్చిన దాని మీద ఛాలెంజ్ చేస్తూ కదా ఇక్కడికి వచ్చావు, అది కరెక్ట్ కాదు, ఇది ఇక్కడికి వదిలేసేసేసి ఫ్రెష్గా రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోండి అని చెప్పేసి కూడా సలహా ఇస్తే కాదు గవర్నమెంట్ తరఫున కౌంటర్ అని వేయించండి, లేదంటే కనుక నాకు మరో అవకాశం ఇవ్వండి అంటే మరి మీరు అన్నట్టుగా నాకు అంత ఐడియా లేదు, ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని గురువారానికి వాయిదా వేశారని చెప్పేసి. కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది సుప్రీంకోర్టు స్టాండ్ ఏంటి అనేది. గురువారం కాదు కదా, గురువారం పగలంతా కూర్చున్నా కానీ నాకు తెలిసి మీరు అన్నట్లుగా బెయిల్ వాటికి ఇంత టైం ఏం కేటాయించరు, అసలు ఇన్ని వ్యాఖ్యానాలు కూడా చేయరు. ఎందుకంటే బికాస్ నోబడి గోస్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ది కేస్. బెయిల్ టైంలో అంతా వాళ్ళు ఒక్కటే చూస్తారు, బెయిల్ ఇతనికి ఇస్తే ఇతను కనుక బయటకు వచ్చి 3 అంశాలు, 1 దేశాన్ని విడిచి పారిపోతాడా, 2 ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఏమైనా చేస్తాడా, 3
ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ఏమైనా బెదిరించే అవకాశం ఉందా? ఈ మూడిట్లో ఏదన్నా ఉండి దాంతోపాటుగా ఈరోజు కోర్టు అబ్జర్వ్ చేసింది డెప్త్ ఆఫ్ ది స్కామ్, మనీ ట్రైన్ కూడా చూసినట్టుంది. పర్టికులర్గా ఇతని వాటాని కూడా బాగా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నువ్వే బాబు దీని అందరికీ కీలక వ్యక్తివి కాబట్టి పర్లేదు ఇంకో 4 రోజులు ఉండన్నట్టుగా వ్యాఖ్యానాలు చేసిందని అర్థమవుతుంది. సరే గఫూర్ గారు, నేను కంక్లూజన్ చేస్తాను. నేను ఎందుకంటున్నానంటే ఈ కేసులో చాలా వాదోపవాదాలు జరిగేటప్పుడు A1 దగ్గర నుంచి A34, A35, A37 దాకా వెళ్ళారు. జరిగినప్పుడు కూడా ఏంటంటే సహజంగా ఈ ఎస్ నాగముతు అనేటువంటి అతనితో ఉన్నటువంటి వాళ్ళకి సన్నిహిత సంబంధంతో అంత టైం ఇచ్చి ఉండొచ్చు బహుశా. ఆయన కూడా ఏంటంటే అదే వాళ్ళ ఇష్టం, దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నేను దాన్ని తప్పు పడతలేదు సార్. కానీ దీంట్లో ఏంటంటే చాలా కీలకమైనటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వాళ్ళు కూడా ముక్కుసూటిగా మాట్లాడారు. నేను అది చెబుతున్నానండి ఇక్కడ. రైట్, కరెక్ట్.